ప్రభుత్వ పాఠశాలల పట్ల చిన్న చూపు ధోరణి మారాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ 2029 నాటికి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భూమిలోని ఏపీ మోడల్ స్కూల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ఆయన మెగా పీటీఎం 4.0 కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకి అనుగుణంగా విద్యాశాఖ పనిచేస్తుందన్నారు. టెక్నాలజీని జోడించి మెరుగైన విద్యను అందిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే ఈరోజు ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాం. గతంలో ఎప్పుడు జరిగిన విధంగా అందరిని అనుసంధానం చేసే మార్గం మన ప్రభుత్వం ఎంచుకుంది. మొదటి పేరెంట్ టీచర్ మీటింగ్ బాపట్ల ఏర్పాటు చేశాం. రెండోది సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. మూడోది పార్వతీపురం మన మన్యం జిల్లాలో ఏర్పాటు చేసుకుంటాం కూడా ఈరోజు జరిగింది. ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతాం. నిజంగానే నా అదృష్టంగా, ఒక విద్యాశాఖ మార్చులుగా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లల్ని చూస్తే నాకు దేవుళ్ళు కనపడతారు. పిల్లలు మన భవిష్యత్తు. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి నేను విద్యాశాఖని ఎంచుకుంటాం జరిగింది. ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ చూస్తే చిన్నప్పుడు నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్ గుర్తొస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనగా నాకు బాగా భయం వేసేది చిన్నప్పుడు. ఎందుకంటే మాది ఒక అల్లరి బ్యాచ్. మా క్లాస్ టీచర్ నా పైన ఎప్పుడూ కంప్లైంట్ చేసేది మా తల్లికి. నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ఏనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రాలేదు. అలాంటిది మీ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరయ్యారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా నా దేవాంశ్ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను తప్పనిసరిగా వెళ్తా. అన్ని పనులు మానుకుని వెళ్తాను. ఎందుకంటే పిల్లల్ని పైకి తీసుకురావాలని బాధ్యత కేవలం ప్రభుత్వందే కాదు, ఇక్కడున్న తల్లిదండ్రుల పైన కూడా బాధ్యత ఉంది. అందరం కలిసికట్టుగా మాణిక్యాలని తయారు చేయాలి. ఈరోజు మేము చూసాం పిల్లలతో మాట్లాడడం ఎంత అద్భుతంగా, ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారంటే నేనే ఆశ్చర్యపోయా. వాళ్ళ వయసులో నేను అంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోయేవాడిని. ఇట్లా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి మాట్లాడాలంటే తడబడేవాడిని. అలాంటిది ఈరోజు మన పిల్లలు చూడండి ఎంత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.